హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ డేట్ ఎప్పుడా అని చాలా మంది నన్ను కమెంట్ బాక్స్లో అడగడం జరుగుతుంది. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ఈ ఎక్స్పెక్ట్ డేట్స్ గురించి మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ రూపేణ అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ ఆర్ఆర్బీ తాలూకు రాబోయే ఎస్ఎస్సి ఫార్మసిస్ట్ తాలూకు పూర్తి స్థాయి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అది ఎలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపేణ అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోన్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి ఆర్ఆర్బీకి చెందినటువంటి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ డేట్ ఎప్పుడా అని అందరూ అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ ఆర్ఆర్బీ రిజల్ట్స్ అనేది ఎందుకు లేట్ అవుతుంది అన్న విషయం ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ ఆర్ఆర్బీ వాళ్ళు ఈసారి కొత్తగా ఎవరెవరు రాసినటువంటి వాళ్ళ OMR షీట్ని, అంటే వాళ్ళకు వచ్చినటువంటి ప్రశ్నాపత్రాన్ని మెయిల్స్ రూపంలో తిరిగి వాళ్ళకే పంపించడం జరిగింది. అలా పంపించి ఇందులో మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే, అంటే అందులోనే వాళ్ళు కీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే తిరిగి మమ్మల్ని సంప్రదించగలరు అని చెప్పేసి అబ్జెక్షన్స్ కోసమే మళ్ళీ కొంత గడువు ఇవ్వడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఆర్ఆర్బీ రాసిన ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఫార్మసిస్టులు అందరూ కూడా మాక్సిమం 80% మెంబర్స్ అబ్జెక్షన్స్ తెలపడం జరిగింది. సో వాటన్నిటిని మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ రివీల్ చేసేతలకే ఇంత టైం పడుతుంది అని చెప్పి వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. అంటే మనం ఏదైనా ఒకదానికి ఆన్సర్ చేసి అది కరెక్ట్ అని మనం భావించి వాళ్ళు రాంగ్ అని చెప్పినట్లయితే మళ్ళీ దాన్ని మనము అబ్జెక్షన్ రూపంలో వాళ్ళకి తిరిగి చెప్పడం అని చెప్పచ్చు. సో ఈ ప్రాసెస్లో భాగంగానే లేట్ అవుతుంది అని వాళ్ళు మనకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టే ఈ విధంగా ఆర్ఆర్బీ రిజల్ట్స్ లేట్ అవుతుంది. ఇందులో భాగంగా మీరు గమనించినట్లయితే ఫస్ట్ 11th రిలీజ్ చేస్తామన్నారు. అంటే May 11th ఈ రిజల్ట్స్ వస్తాయని చెప్పారు, అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత May 20 వస్తుంది అని చెప్పారు, అది కూడా వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. నౌ ద రియల్ ఎగ్జాక్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి June 1st వీక్ కానీ 2nd వీక్లో కానీ ఈ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. సో అంతవరకు మనకి ఇంకొంచెం టైం ఉందనే చెప్పొచ్చు. ఈ లోపు ఎవరైతే రెన్యువల్స్ పెండింగ్ ఉన్నాయో, ముఖ్యంగా ఎవరైతే ఖచ్చితంగా మేము క్రాక్ చేయగలం, ఈవెన్ మీరు కీ కూడా ఆల్రెడీ చూసుకున్నారు కాబట్టి 55 నుంచి 60 వరకు ఎవరికైతే ఈ కట్ ఆఫ్లో ఎవరికైతే వచ్చింటాయో వాళ్ళందరూ ఫస్ట్ మీ రెన్యువల్ అప్డేట్లో ఉందో చెక్ చేసుకోండి. ఒకవేళ రెన్యువల్ అప్డేట్ లేకపోతే ఇమీడియట్గా రెన్యువల్ కోసం అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ రెన్యువల్ పెండింగ్లో ఉంటే ఆ పెండింగ్ని క్లియర్ చేసే విధంగా, ఏమైనా రిజెక్ట్ అయి ఉంటే ఆ రిజెక్ట్ ఏ డాక్యుమెంట్స్ అయ్యాయి, ఆ రిజెక్ట్ అయిన డాక్యుమెంట్లు మళ్ళీ రీఅప్లోడ్ చేసి మీ రెన్యువల్ని అప్డేట్ చేసుకుంటారనే భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రిజల్ట్స్ వచ్చాక మీకు అంత టైం ఉండదు. కేవలం ఈ అప్డేట్ లేదు అన్న కారణం చేత మీకు వచ్చిన జాబ్ను పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. సో ఆ ఛాన్స్ని మీరు వాళ్ళకి ఇవ్వకుండా ముందుగానే నేను మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను. సో వీలైనంత తొందరగా, అంటే ఈ వీడియో చూసిన వెంటనే మీకు ఏమైనా రెన్యువల్ పెండింగ్ ఉంటే ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఈ PCI తాలూకు రెన్యువల్ తాలూకు ముఖ్యంగా మీకు ఇంకా ఏమైనా గైడెన్స్ కావాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయొచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. మ్యాక్సిమం వీలైనంత తొందరగా మీరు ఈ రెన్యువల్ని అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ PCI అప్డేట్ ఉంటేనే ఒకవేళ మీకు కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినా కూడా ఈ రెన్యువల్ను బట్టే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించదగ్గ విషయం అని చెప్పచ్చు. సో మాక్సిమం అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇంకా చాలా మంది రాబోయే SSC ఫార్మసిస్ట్ కి, ముఖ్యంగా ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు కొందరు అడుగుతున్నారు, మా కోర్స్ కంప్లీట్ అయింది, మేము ఎలిజిబులా అని. మాక్సిమం ఇవన్నీ కూడా ఫార్మసిస్ట్ జాబ్స్ అని చెప్పొచ్చు. సో మనం కోర్సు చదివితే ఎప్పుడు కూడా మనం ఫార్మసిస్ట్ అవ్వము. ఆ కోర్సు తాలూకు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ను, అంటే రిజిస్టర్డ్ లైసెన్స్ను మనం పొందిన రోజు నుంచే మనం ఫార్మసిస్టులు అవుతాం. కేవలం మన ఫార్మసిస్టులు అయిన తర్వాతనే మనము ఫార్మసిస్ట్ జాబ్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించండి. మీ కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే మేము జాబ్స్కు, ముఖ్యంగా ఫార్మసిస్ట్ జాబ్స్కు వెళ్ళాలి అనుకోవడం తప్పు. కోర్స్ అయిపోయిన వెంటనే ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి. అది కూడా మన PCIలో, ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మీ స్టేట్కు సంబంధించి రిజిస్టర్డ్ కౌన్సిల్లో మీరు ఖచ్చితంగా లైసెన్స్ను పొంది ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు గవర్నమెంట్ జాబ్స్ కానీ, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ అర్హులు. ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది. సో మీ కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఫస్ట్ మీరు PCI రిజిస్ట్రేషన్ చేసుకోండి. PCI రిజిస్ట్రేషన్ చేతిలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి మాత్రమే మీరు ఫార్మసిస్ట్ అవుతారు. మీరు ఫార్మసిస్ట్ అయిన తర్వాతనే మీరు ఫార్మసిస్ట్ జాబ్స్కి అప్లై చేయాలి. ఈ చిన్న లాజిక్ను మర్చిపోవద్దు. పదే చెప్పడం జరుగుతుంది, అయినా కూడా కామెంట్స్లో అదే అడుగుతున్నారు.
మా కోర్స్ కంప్లీట్ అయింది, మేము అప్లై చేయొచ్చా, మేము ఎలిజిబులా అని అడుగుతున్నారు. కోర్స్ కంప్లీట్ అయితేనో బీ ఫార్మసీ, ఫార్మసీ, ఫార్మ్ డి చేస్తేనో మీరు ఫార్మసిస్ట్ అవ్వలేరు. దాని తాలూకు ఆ పర్టికులర్ స్టేట్కు సంబంధించినటువంటి రిజిస్టర్డ్ కౌన్సిల్లో లైసెన్స్ పొందిన తర్వాతనే మీరు ఫార్మసిస్ట్ అవుతారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. అండ్ ఈ ఆర్ఆర్బి తాలూకు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయలు అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వారీస్ ఉన్న డైరెక్ట్గా కమెంట్ బాక్స్లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.